ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా గ్రామం చివరలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు అతని ప్రాణ స్నేహితుడు. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక రాము ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆడేవాడు. చెట్టు కొమ్మలపై ఊగుతూ, ఆకులతో ఆటలు ఆడుతూ, పూలను వాసన చూస్తూ ఎంతో ఆనందంగా గడిపేవాడు. చెట్టు కూడా రాముని చాలా ప్రేమించేది. అది తన నీడను ఇచ్చి, రాముని ఎండలో కాపాడేది. పండ్లు ఇచ్చి అతని ఆకలిని తీర్చేది. ఒకరోజు చెట్టు రాముతో ఇలా అనింది. రామూ, నువ్వు నా దగ్గరకి వస్తే నాకు చాలా సంతోషం. నువ్వు నా మంచి స్నేహితుడు. రాము నవ్వుతూ అన్నాడు. నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ చెట్టు. కాలం మారింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతను చెట్టు దగ్గరికి అంతగా రావడం మానేశాడు. ఒక రోజు రాము బాధగా చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు అడిగింది. ఏమైంది రామూ, ఎందుకు బాధగా ఉన్నావు? రాము అన్నాడు. నాకు డబ్బు కావాలి. నా కుటుంబానికి సహాయం చేయాలి. చెట్టు కొంచెం ఆలోచించి చెప్పింది. నా పండ్లు తీసుకుని అమ్ము. నీకు డబ్బు వస్తుంది. రాము చెట్టు పండ్లన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. చెట్టు మాత్రం అతను సంతోషంగా ఉన్నాడని ఆనందించింది. ఇంకొన్ని సంవత్సరాలు, మళ్ళీ చాలా కాలం తర్వాత రాము తిరిగి వచ్చాడు. చెట్టు ఆనందంగా అడిగింది. రామూ, మళ్ళీ వచ్చావా? రా, నా దగ్గర ఆడుకో. రాము అన్నాడు. నాకు ఇప్పుడు ఆటలు ఆడటానికి టైం లేదు. నేను ఇల్లు కట్టుకోవాలి. చెట్టు ప్రేమతో చెప్పింది. నా కొమ్మలను కోసుకుని ఇల్లు కట్టుకో. రాము చెట్టు కొమ్మలను కోసుకుని వెళ్ళిపోయాడు. చెట్టు మాత్రం అతనికి సహాయం చేసినందుకు సంతోషించింది. చివరి దశ. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రాము వృద్ధుడై వచ్చాడు. ఇప్పుడు చెట్టు దగ్గర కొమ్మలు లేవు, పండ్లు లేవు, కేవలం ఒక చెట్టు కొమ్మ మాత్రమే ఉంది. చెట్టు మెల్లగా అడిగింది. రామూ, ఇప్పుడు నీకు నేను ఏమి ఇవ్వగలను? రాము అలసిపోయి అన్నాడు. నేను చాలా అలసిపోయాను. కొంచెం విశ్రాంతి కావాలి. చెట్టు ప్రేమతో చెప్పింది. నా దగ్గర కూర్చో రామూ, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. రాము చెట్టు తొడపై కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు చాలా సంతోషపడింది. ఎందుకంటే తన స్నేహితుడికి చివరికి కూడా సహాయం చేయగలిగింది. కథ యొక్క నీతి మోరల్. చెట్లు మనకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి. నీడ, ఆహారం, ఆక్సిజన్. కానీ మనం వాటిని కాపాడాలి. మన తల్లిదండ్రుల్లా చెట్లు కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి. ఏమీ ఆశించవు.